హలో వ్యూయర్స్, వెల్కమ్ టు Mantan TV. ఈరోజు మన ఛానల్లో మన కోసం ప్రముఖ విద్యావేత్త రేఖా రావు గారు వచ్చారు. మేడం దగ్గర నుంచి మనం ఇప్పుడున్న ప్రస్తుత విద్యా విధానం గురించి, విద్యార్థుల గురించి, విద్యార్థుల పేరెంట్స్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. అవి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోసం టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ డౌట్స్ తీర్చబోతున్నారు. మీరు మీ టైం ఇచ్చి వాళ్ళకి చాలా గొప్ప మెసేజ్ వెళ్ళబోతుంది. లక్కీలీ ఇవాళ సాటర్డే హాఫ్ డే ఉన్నది, సో ఐ వాజ్ ఏబుల్ టు మేక్ ఇట్. యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇదివరకు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్ అయిపోయింది. సో ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీ టేక్ ఏంటి? 25 years నుంచి నేను టీచింగ్ లైన్లో ఉన్నాను. దానికంటే ముందు ఇంకా 10-15 years ఐ మైసెల్ఫ్ యాజ్ అ స్టూడెంట్. నా స్టూడెంట్ లైఫ్, టీచర్ లైఫ్, ప్రిన్సిపల్ లైఫ్ చూస్తే ఎక్కువ డిఫరెన్స్ ఏమీ లేదు. పేరెంట్స్లో డిఫరెన్స్ ఎక్కువ ఉన్నది. క్వాలిటీ ఆఫ్ టీచర్స్లో కొంచెం డిటోరియేషన్ అది ఎక్కువ అనిపించింది. ఇప్పుడు మనం స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, ఐబీ అవన్నీ మాట్లాడుకుంటుంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 2+2 is 4 ఎవ్రీవేర్. అది మీరు ఎలా చెప్తారో, హౌ డిఫరెంట్లీ అది మనకు చెప్తుంది ఏ బోర్డ్ అది. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ పెద్ద డిఫరెన్స్ ఏవైనా వచ్చింది. ఇప్పుడు మనం యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం. నేను చదువుకున్నాను అరౌండ్ 20-30-40 years బ్యాక్. అప్పుడు మాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండేది, కెమిస్ట్రీ ల్యాబ్ ఉండేది, ఫిజిక్స్ ల్యాబ్, బయో ల్యాబ్. వెర్ ఈస్ ద చేంజ్, వెర్ ఈస్ ద డిఫరెన్స్? ఏ బోర్డు వచ్చినాను, ఎవ్రీ బోర్డుకి ఒక చైర్మన్ ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు గురించి ఏదో కొత్తవి ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మాట్లాడతారు. దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. అదర్వైజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమీ అవ్వలేదు. సెకండ్లీ, ఇప్పుడు మనకి బిజినెస్ అడ్వైజర్స్ ఎక్కువైపోయారు. ఒకే దానికి డిఫరెంట్ వర్డ్స్లో వాళ్ళు మాట్లాడుతుంటారు. కొందరు టీచింగ్ ఎయిడ్స్ అంటారు, ఆ సేమ్ పదంకి కొందరు వేరే అంటారు. సో టీచింగ్ ఎయిడ్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, లెసన్ ప్లాన్స్, ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. ఎక్కువ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుందంటే ఇండివిజువల్ టీచర్ మీద డిపెండ్ అవుతుంది. ఆ టీచర్ ఎంత కేపబుల్ ఉన్నది, ఎంత ఇన్నోవేటివ్ ఉన్నది, దానికంతా ఎక్కువ ఎంత ఇన్వాల్వ్మెంట్, ఇంకా డెడికేటెడ్గా ఉన్నారు. వాళ్ళు ఆ జోష్ ఉండాలా, ఒక క్లాస్కి ఇంట్రెస్టింగ్ చేస్తానని. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. పెద్ద రాకెట్ సైన్స్ అంతా డిఫరెన్స్ ఏం అవ్వలేదు. ఆ కాలంలో నేను చదువుకున్నాను ఐసిఎస్సి స్కూల్లో. అప్పుడే మాకు డైసెక్షన్ ఉండేది. ఓకే, కాక్రోచెస్, దెన్ లిజర్డ్స్, ఫ్రాగ్స్కి కట్ చేస్తున్నాయి. That was the level of activity what we had. Then for example 6th grade lo chemical change, physical change. I still remember my teachers క్లాస్రూమ్ లో టెస్ట్ ట్యూబ్ తెచ్చి షుగర్ కి టెస్ట్ ట్యూబ్ వేసి బర్న్ చేసి ఎలాగా మనకి క్యారమెల్ ఫామ్ అవుతుంది చూపించారు. ఎప్పుడు ఉన్నది. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాం, కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ గుడ్ స్కూల్స్లో, స్టాండర్డ్ స్కూల్స్లో ఎప్పుడు ఉంటుంది. ఇంకా అన్ని టైంలో, అన్ని ఈరాస్లో గుడ్ స్కూల్స్ ఉంటాయి, నార్మల్ స్కూల్స్ ఉంటుంది, మీడియాకర్ స్కూల్స్ ఉంటాయి. యా, సో నాట్ బిగ్ రాకెట్ చేంజ్ హ్యాస్ హ్యాపెన్. కానీ పేరెంట్స్ చాలా మటుకు చేంజ్ అవ్వారు. పేరెంట్స్ ఇప్పుడు అన్కండిషనల్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నది. వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళ పిల్లలు ఏదో పెద్ద షేక్స్పియర్ లాగా అయిపోలా, ఆర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అయిపోలా, అలాగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ రాంగ్. పేరెంట్స్కి తెలియాలా వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ దర్ చైల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 45 years అలాగా. ఇప్పుడు జగన్మోహన్ ఎంత చిన్న వయసులోనే అయిపోయారు. ఆ ఏజ్ ఫాదర్స్ వాళ్ళు ఆ లెవెల్లో వచ్చారా? నో, దే డి నాట్ కమ్. సో ఇండివిజువల్ డిఫరెన్స్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ద జోష్ ఇన్ ద చైల్డ్ అంతా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ అ వెరీ కూల్ థింగ్. పెద్ద డ్రాస్టిక్ చేంజ్ ఏమీ లేదు. ఖాళీ పదాలు, లీడర్షిప్ ఇస్ మేకింగ్ ద చేంజెస్. బిగ్ టాల్ క్లెయిమ్స్ అంటాను, అదే అవుతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఇవన్నీ వచ్చేసాయి. సో మొత్తం డిఫరెన్స్ ఏంటి అసలు? ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్, కానీ ఈ లెవెల్స్ లాగా ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అని ఇప్పుడు దానివల్ల ఏమైపోయిందంటే పేరెంట్స్కి కూడా ప్రెషర్ లాగా, ఓ స్టేట్ అంటే తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా స్టేట్స్లో కూడా సిబిఎస్ఈ చేసేసారు, స్టేట్ లెవెల్ బోర్డింగ్ అంతా తీసేసి. సో దాని గురించి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సి, దీని గురించి ఎక్కువ డిఫరెన్స్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే ఉన్నది. సిలబస్ అదే ఉంటుంది, కాంటెంట్ అదే ఉంటుంది, డెఫినేషన్స్ అవే ఉంటుంది. ఎగ్జామ్స్ మనం ఎలా కండక్ట్ చేస్తున్నాం అదొకటి ఉంటుంది. దెన్ సెషన్ మంత్స్, కొందరు ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు, కొందరు దీంట్లో చేస్తారు, అవే ఎక్కువ చేంజెస్. అదర్స్ కాంటెంట్ చేస్తే అంత ఉండదు. సెకండ్లీ, ఇప్పుడు స్కూల్స్ లైక్ సిబిఎస్ఈ స్కూల్ వాళ్ళు వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటుంది. వాళ్ళు అన్ని స్కూల్స్కి వాళ్ళు అఫిలియేషన్ ఇయ్యరు. ఇంత ఏరియా ఉండాలా,
స్పెసిఫికేషన్స్ ఉంటుంది, చిల్డ్రన్ విత్ స్పెషల్ కేర్ అంటాం. వాళ్ళ వాష్రూమ్స్ సపరేట్గా ఉండాలా, వాళ్ళు కొంచెం వాకింగ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఫిజికల్లీ కొంచెం ఛాలెంజెస్ ఉంటే అన్ని స్కూల్లో ర్యాంప్స్ ఉండాలి, వాష్రూమ్స్ డిఫరెంట్గా ఉండాలి, అవన్నీ వెల్ డిఫైన్డ్ ఉంటుంది. ఇంకా ల్యాబ్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద స్కూల్స్ కంపల్సరీ ఉంటుంది. ప్లే గ్రౌండ్ అన్నారు, ఇప్పుడు స్టేట్ బోర్డ్ ఆల్సో చాలా బాగా ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. అదర్వైజ్ ప్లే గ్రౌండ్ ఈజ్ వన్ ఏరియా సిబిఎస్ఈ చేస్తుంది. ఏ స్కూల్స్ ఫాలో అవుతుండాలి, ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది, ఏ స్కూల్స్ ఫాలో అవ్వకుండా ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుండాలి. ఐ డోంట్ ఫైండ్ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద కాంటెంట్. ఫర్ మీ కాంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్ అండి. మీరు మారుతి 800లో రావండి, ఆర్ యూ కమ్ ఇన్ BMW, సేమ్ స్కూల్ సేమ్ కాంటెంట్, వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? సో ద మెంటల్ మైండ్ సెట్ పేరెంట్స్ తెలియదు, దట్ ఈస్ వాట్. అంటే మౌత్ టాక్ లాగానే ఇక్కడ బాగుంది, ఇది బాగుంది, సిబిఎస్ఈ బాగుంది, ఇది బాగుంది, అది ఒకటే అంటారు మీరు. అదే నాకు ఎక్కువ కంటెంట్ సేమ్, ఎస్ఎస్సి లేదు, సిబిఎస్ఈ లేదు, ఏం లేదు. 2 చాప్టర్స్ ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటే అలాగ ఉంటుంది. నాలెడ్జ్ అయితే సేమ్ ఉంటుంది. And again, it depends on the individual teacher. Okay, so for example, you take a CBSE teacher or ICSE the teacher or IB teacher. And again, it depends what is the quality. Highly qualified teacher తీసుకుంటే you have to give a good salary. మంచి salary అండి, good teacher will come. Obviously మంచి training ఉంటుంది. తక్కువ salary ఉంటే you will get a normal mediocre teacher. So basically what I feel is that more than infrastructure, whatever it is, మంచి quality educated highly sophisticated teacher వస్తే things will be different. Teachers role చాలా ఎక్కువ ఉంటుంది. అది టీచర్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రిన్సిపల్ కంట, మేనేజ్మెంట్ కంట. క్లాస్ రూమ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీచర్సే వెళ్తున్నారు. సో దే ఆర్ ద రియల్ మోటివేటర్స్. యాజ్ అ ప్రిన్సిపల్ నేను ఏం చేస్తాను, ప్లానింగ్ చేస్తాను, ఎవ్రీథింగ్. ఆల్ 100-200 టీచర్స్కి నేను మైక్రో లెవెల్లో ఐ కెనాట్ మానిటర్, నాట్ ద మేనేజ్మెంట్. సో స్వతహాగా సెల్ఫ్ పోలీసింగ్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ డెడికేషన్లో ఎంత చేయగలరు టీచర్స్, దాట్ మేక్స్ అ డిఫరెన్స్. ఓకే, అంటే ఇప్పుడు మీరు టీచర్ రోల్ అని చెప్పారు. సో ఇప్పుడు టీచర్ రోల్ ఏ విధంగా ఉంటే స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ లాంగ్వేజ్ is very important. Secondly, negative words make it 0. Thirdly, respect the child. ఇంకా మనం వాళ్ళకి అర్థం చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ grade 1, ఆ grade 1 చైల్డ్ 6 years ఉంటారు. సపోజ్ టీచర్ ఉంది 30 years. సో 30-year టీచర్ 6-year మైండ్ సెట్కి వచ్చి ఆ లెవెల్లో బిహేవ్ చేయాలా. 30-year-old or 40-year-old టీచర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో మైండ్ సెట్లో మనం వెళ్ళాలా. ఒక 30-40-year-old పేరెంట్ ఆర్ ద టీచర్ సేమ్ బిహేవియర్ మనం 6-year-old ఎక్స్పెక్ట్ చేస్తే ఈజ్ ఇట్ ప్రాక్టికల్, ఈజ్ ఇట్ జస్టిస్? నో. అండ్ అగైన్ ఏజ్ ప్రకారం ఏజ్ అప్రోప్రియేట్ మనకి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. 6-year-old చైల్డ్ మనలాగా కూర్చొని మాట్లాడితే మనం ఏమంటాం, పప్పు ముద్ద, డల్ అంటాం. ఎస్, సో ఆ ఏజ్లో షరారత్, హల్లా, గుల్లా ఏం చేయాలి. ఇప్పుడు మనం ఒక 6-year-old చైల్డ్ లాగా బిహేవ్ చేస్తే సంథింగ్ ఈజ్ రాంగ్ అంటాం. సో ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈస్ దాట్ ఏజ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉండాలి. ఎస్, మనం కంట్రోల్ చేస్తుంటాం, వాళ్ళకి రిఫైన్మెంట్ తేవాలి, బట్ దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉండాలా. దే షుడ్ హ్యావ్ పేషెన్స్. కంపారిజన్ ఎక్కువైపోతుంది, అక్కడ మనం దెబ్బతింటున్నాం. చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నది మల్టిపుల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ మై ఫేవరెట్ టాపిక్. ఒక మాట సొసైటీకి ఆ కాన్సెప్ట్ తెలిస్తే టీచర్స్కి, స్టూడెంట్స్కి ద ఫ్రిక్షన్, ద టెన్షన్ అది తక్కువైపోతుంది. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఏమంటుందంటే ఎవ్రీ ఇండివిజువల్ దే హ్యావ్ గాట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ Sachin Tendulkar, హీఈస్ అ స్కూల్ డ్రాప్ అవుట్. ఎస్, బట్ పేరెంట్స్ ఐడెంటిఫై చేస్తారు హీ ఈస్ గుడ్ ఇన్ స్పోర్ట్. ఏ స్పోర్ట్? క్రికెట్. చదువుకోని లేకపోయినాను they encourage and he is a master blaster. So when we see the history of the performers, any school dropouts una wal parents identify chesi edi valki strength unnadi dantlo pampincharu. That is the right parent, right? Every IIT lo velparu, my child should also go ante no. That is how the children they get into mental health issues, then depressions, then quota name avutundi, suicides. Luckily ఇప్పుడు తక్కువ అయింది because the government has become very strict, but nearly 30 lives పోయింది మనకి suicide youngsters. Forcing the child is no. Identify చేయండి what is the strength and what is the family background. As a parent, how much you have studied, then only. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎమోషనల్గా పేరెంట్స్ మీద ప్రెషర్, పిల్లల మీద ప్రెషర్ అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేసేది ఏంటంటే సిల్లీగా ఉంది పిల్లలకి. ఒక 3 years బాబు, 4 years బాబు ఏదో అల్లరి చేస్తున్నాడంటే హైపర్ యాక్టివ్గా ఉన్నాడని ఇదివరకు ఇదంతా లేదు. మా చిన్నప్పుడు కానీ ఏ చిన్నప్పుడైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, వాళ్ళని చూపించడం, పేరెంట్స్ పర్సనల్ కేర్ ఎక్కువ ఉండేది.
కానీ ఇప్పుడు చిన్న చిన్న దానికి పిల్లల మీద నువ్వు ఇలా ఉన్నావు వాళ్ళు అలా ఉన్నారు అని కౌన్సిలింగ్స్ ఇప్పించడం కానీ, హైపర్ యాక్టివ్ ఉన్నాడు లేకపోతే డల్ ఉన్నాడు లేకపోతే ఇది చేయట్లేదు అది చేయట్లేదు, ఇది ఎక్కువైపోయింది పేరెంట్స్లో. ఇప్పుడు వర్డ్స్ లైక్ స్ట్రెస్, యా, డిప్రెషన్, మెంటల్ హెల్త్ ఒక వర్డ్ స్టైల్ అయిపోయిందో ఏంటో నాకు అర్థం అవ్వదు. అవును. సో అవన్నీ మనం ఇమీడియట్లీ మనం వర్కౌట్ చేస్తే ఆ సిచ్యువేషన్ రాకుండా మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. వన్ ఆఫ్ ద పేరెంట్ నేనేమంటాను, హౌ ఎవర్ క్వాలిఫైడ్, వన్ ఆఫ్ ద పేరెంట్ ఏదో ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళ కెరీర్ కొంచెం తక్కువ చేసుకుని దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంపార్టెంట్. ఒక రాంగ్ చైల్డ్ కమ్స్ ఇన్ టు ద సొసైటీ, ద సొసైటీకి బర్డెన్ అయిపోతుంది. బెస్ట్ సిటిజన్ ఇవ్వాలంటే లిటిల్ బిట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ హ్యాస్ టు బి దేర్. One of the parent part time, you go for a part time job, కొంచెం one has to compromise. Family support లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీ ప్లే సెంటర్స్లో వేసిస్తారు, క్రష్లో వేసిస్తారు. వెర్ ఇస్ ద డెవలప్మెంట్? ఈ క్రీష్లో ఎవరు పనిచేస్తారు? అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, తంబాకు సిగరెట్లు వాళ్ళే తాగుతుంటారు. వాట్ ఈస్ ద చైల్డ్ లెర్నింగ్? సో 100% పేరెంటల్, వన్ ఆఫ్ ద పేరెంట్ అట్లీస్ట్ దే హ్యావ్ టు ఇన్వాల్వ్ హోల్ హార్టెడ్లీ. ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, ఇంకా పెద్ద అసెట్ అది. దట్ ఈస్ మిస్సింగ్. దట్ ఈస్ వై లోన్లీనెస్ వచ్చేస్తుంది. అండ్ కోవిడ్ తర్వాత మనకి సోషల్ మీడియా ఎక్కువైపోయింది. యా, చాలా. ఇంకొక పెద్ద ఇప్పుడు మనకి ఒక కంటేజియస్ డిజీజ్ లాగా స్టార్ట్ అయిపోయింది, చిల్డ్రన్ యూజింగ్ అబ్యూజివ్ వర్డ్స్. ఇంట్లో పేరెంట్స్ డర్టీ వర్డ్స్ నేర్పించరు, స్కూల్ నేర్పించదు, బుక్స్ నేర్పించదు. సో ఫ్రమ్ వేర్ ఈజ్ ద చైల్డ్ లెర్నింగ్? అండ్ మొబైల్ ఈజ్ అట్ హ్యాండ్. సో దట్ ఈస్ ఆ మొబైల్ మీద కంట్రోల్ ఉంటే హాఫ్ ఆఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్. కానీ పేరెంట్స్కి పిల్లల మీద కంట్రోల్ లేదు. మా దగ్గర అంటారు పిల్లలు గ్రేడ్ 1లో ఉంటారు, అంటారు మేడం మా మాట వెనుకుంటున్నారు. గ్రేడ్ 1 చైల్డ్కి ఇఫ్ యూ కాంట్ కంట్రోల్, షేమ్ఫుల్. హౌ కెన్ యూ సే దాట్? 40 స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో, దే ఎక్స్పెక్ట్ ద టీచర్ టు డూ ఎవ్రీథింగ్. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. 1 child or 2 children మీరేం చేయలేరు. 40 childrenలో అక్కడ చదివే చెప్తారా? కరెక్షన్స్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్, రైట్? సో పేరెంట్స్ రోల్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. జస్ట్ ఏదో ఫీ ఇచ్చేసి పంపించే స్కూల్ కంటే అవ్వదు. ఈక్వల్లీ 50% టీచర్ది, 50% ఆఫ్ ద పేరెంట్స్కి. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో పిల్లలు ఇంటరాక్ట్ అవుతున్నారు. అండ్ వన్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పిల్లలు యాజ్ ఎ గ్రో తిట్టులు గిట్టు నేర్చుకుంటారు. నేను టీచర్స్కి ఏమంటాను, దట్ పార్ట్ వెరీ న్యాచురల్, అది నేర్చుకుంటారు. బట్ మన వాళ్ళకి ఏం నేర్పించాలా, ఆ వర్డ్ ఆ లాంగ్వేజ్ యూస్ చేస్తే వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్, ఏం డేంజర్. సొసైటీ నా దగ్గర మాట్లాడితే ఫైన్, పేరెంట్స్ దగ్గర గసీస్. ఇఫ్ ద చైల్డ్ యూజెస్ ద సేమ్ థింగ్ అవుట్ సైడ్ పట్టుకొని తంతారు. సో దోస్ రియాలిటీ మనం చెప్పాలి. నేర్చుకుంటారు, నో వన్ కెన్ కంట్రోల్. బట్ ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయకూడదు, యూస్ చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ ఇంపాక్ట్ ఉంటుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ అవేర్నెస్ మా టీచర్స్ కదంటాను చేస్తారు. టీచ్ దెమ్ వేర్ టు యూస్, వేర్ నాట్ టు యూస్, బెటర్ నాట్ టు యూస్. ఎవరైనా మీకు తిడుతున్నారు, యూ కంప్లైంట్ టు ద పోలీస్. ఇఫ్ యూఆర్ అ గ్రోన్ అప్, చిన్నపిల్లలు ఉంటే టు ద టీచర్ ఆర్ ద పేరెంట్స్, యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ రెవల్యూషన్ మనం తేరా. పేరెంట్స్ ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు, ఎస్పెషలీ యంగ్ పేరెంట్స్. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఒక చాలా అగ్రెసివ్ ఉంటారు, చాలా అగ్రెసివ్. తర్వాత యాజ్ క్లాసెస్ పెద్ద అవుతుంటే దే బికమ్ కూల్ అండ్ దే అండర్స్టాండ్ ద రియల్ వరల్డ్. హ్యాండ్లింగ్ గ్రేడ్ 1, 2, 3 టీచర్స్ అంటే మై గాడ్, ఇట్ ఈస్ రియలీ దిస్ థింగ్. అదే ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ ప్రెషర్ అయిపోతుంది. పేరెంట్స్ కూడా ఇద్దరు జాబ్ ప్రొఫెషన్లో ఉండి స్కూలే చూసుకోవాలి, స్కూల్కి పంపించేదే స్కూల్కి అన్ని నేర్పించడానికి పంపిస్తున్నాం, అలా అయిపోయింది మైండ్ సెట్ పేరెంట్స్ది. ఎస్, ఈ టెక్నిక్ ఫాలో అవుతుంది. లైక్ కొన్ని క్లాసెస్ ఉంటాయి, నాట్ మోర్ దెన్ 15-20 స్టూడెంట్స్. అలాంటి పంపిస్తే వీ కెన్ హ్యావ్ ఇండివిజువల్ అటెన్షన్. అప్పుడు ఫీ స్ట్రక్చర్ చాలా హై ఉంటుంది. క్యాన్ దే అఫోర్డ్? లక్షల్లో ఉంటుంది, 10-15 స్టూడెంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ మీద మనం వర్క్ చేయగలం. యూ వాంట్ అ స్కూల్ విచ్ ఈస్ తక్కువ ఫీ ఉన్నది, 40 పిల్లలు ఉంటారు, సిబిఎస్ఈ 40 కంటే ఎక్కువ పర్మిట్ చేయరు. ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఫర్ యూ ఇట్ ఈస్ ఓన్లీ 1 child, ఫర్ అస్ 40. For us, it is equality. Equal treat cheyala. So if you want that particular VVVIP treatment, go for big schools, 5-6 lakhs ichesi 10-15, not even 20. One-to-one attention untaru. Alot schools they have to up. Or you do your work 50% మీరు పని చేయండి, 50% టీచర్స్ అలాగా చేస్తున్నారు. టీచర్స్ చేస్తుంటారు బికాస్ టీచర్స్ మీద కోఆర్డినేటర్స్ ఉంటారు, స్పై లాగా మేము ఉంటాం, వాళ్ళ మీద ప్రిన్సిపల్స్ ఉంటాం, దాని మీద మేనేజ్మెంట్ ఉంటుంది. సో మెనీ లెవెల్స్ ఆఫ్ ప్రెషర్ టీచర్స్కి ఉంటుంది. సో వాళ్ళు చేస్తుంటారు, 100% దే ఆర్ గివింగ్.
మిస్సెస్ అవుతుంటాం బికాస్ హ్యూజ్ క్లాస్ స్ట్రెంత్. పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్, నా ఎక్స్పెక్టేషన్స్, రిజల్ట్స్, ఎవ్రీథింగ్. టీచర్స్ జాబ్ ఈజ్ ద టఫెస్ట్ బికాస్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ చేంజింగ్ ఇన్ ఎ రాంగ్ వే. సో ఇప్పుడు ఫీజు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. ఇంకా అన్ని ధర్నాలు స్టార్ట్ అయిపోతాయి, ఫీజు పెంచారని, లేకపోతే ఈ ఇయర్ ఇంకా పెంచుతున్నారని. సో ఎందుకంట అంటే ఇప్పుడు ఎవరు చెప్పినా ఇదివరకు మేము చదువుకున్నప్పుడు ఉన్న చదువుకి ఇప్పుడు చదువు చాలా కమర్షియల్ అయిపోయిందన్న టాక్ చాలా వినిపిస్తుంది. సో ఎందుకంత అంత డ్రాస్టిక్ చేంజ్? చదువు అంత ఐ డోంట్ థింక్ కమర్షియల్ అయింది. అట్లీస్ట్ మనం ఫ్రీ చదువుకున్నావా? నో. మన పేరెంట్స్ పేయింగ్ ద ఫీ. టీచర్స్కి శాలరీ వెళ్ళాలి, అక్కడ వాష్రూమ్స్, టాయిలెట్స్ టనాటన్ నీట్ అండ్ క్లీన్ ఉండాలి. దెన్ యూ వాంట్ డాన్స్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, కొన్ని క్లాస్ రూమ్స్లో ఏసీ ఉండాలి, ఎవ్రీథింగ్ యూ వాంట్. ఫ్రీలో హూ విల్ గివ్ యూ? నో వన్. ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్, మీ బడ్జెట్లో చూసుకోండి మీరు. గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ రియలీ గుడ్ స్కూల్స్ చూస్తే అక్కడైనా ఫ్రీ ఎడ్యుకేషన్ యూ కెన్ గో. యూ కెన్ హ్యావ్ ద సమోసా 5 స్టార్లోనూ తినొచ్చు, రోడ్ సైడ్లోనూ తినొచ్చు, నార్మల్ రెస్టారెంట్ ఆల్సో యూ కెన్ హ్యావ్. క్వాలిటీ మ్యాటర్. ఇక్కడ మైదా యూస్ చేస్తారు, అక్కడ వీట్ యూస్ చేస్తారు, అక్కడ ఘీ ఉంటుంది. దట్ ఈస్ వాట్. సో ఐ టెల్ ద పేరెంట్స్, ఫీ అని ఏడొద్దు, డోంట్ క్రై. అదంతా స్కూల్ అట్మాస్ఫియర్స్ అవన్నీ పాడైపోతుంది. చాలా ఇప్పుడు యాజ్ యూ సెడ్ టెన్షన్స్, ధారణాలు అవన్నీ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి వెల్ఫేర్ స్కీమ్స్ ఎప్పటి నుంచి మన గవర్నమెంట్స్ తెస్తున్నాయి. పీపుల్ దే ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రీ. దట్ ఈస్ మైండ్ సెట్. మేము చదువుకున్నప్పుడు ఐ డోంట్ రిమెంబర్ మై పేరెంట్స్ fighting, or even the society was not at all speaking about the fee, right? Appropriate fee undala, best education we got. ఈ న్యూ ట్రెండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది? దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ అగైన్ అడ్మిషన్స్ ఆర్ కమింగ్, ద బెస్ట్ స్కూల్స్. ఒక స్కూల్ పేరుంటే దాని వెనక మనుషులు లైన్ పడిపోతారు, అందరికీ అక్కడ అడ్మిషన్ కావాలా. ఆ సిస్టమ్ ఏం చేస్తుంది, మధ్యని మీడియాకర్స్ వచ్చేసారు, ఏజెంట్స్, వాళ్ళ డబ్బు తీసుకుంటారు, అవన్నీ అవుతుంది. పేరెంట్స్కి ఒక క్వశ్చన్ నేను అడుగుతాను, వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ అ గుడ్ స్కూల్? సపోజ్ ఒక స్కూల్ ఉన్నది, దాంట్లో 100 టీచర్స్ ఆర్ దేర్. ఆల్ ద 100 టీచర్స్ ఆర్ దే నోబెల్ ప్రైజ్ విన్నర్స్? నో. దెన్ హౌ కెన్ యూ సే? ఏ స్కూల్ చెప్పండి, కొందరు బాగుంటారు, కొందరు యావరేజ్ టీచర్స్ ఉంటారు, కొందరు ఎక్సెప్షనల్ టీచర్స్. ఎవ్రీ స్కూల్ హ్యాస్ గాట్ దట్ కాంబినేషన్. సో సంథింగ్ కాల్ గుడ్ స్కూల్, ఎక్సలెంట్ స్కూల్, అక్కడే వెళ్ళాలంటే దట్ ఈస్ అ బిగ్ రాంగ్ మిత్. పేరెంట్స్కి నేను చెప్తుంటాను. అడ్మిషన్కి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగాలంటే, టీచర్ స్టూడెంట్ రేషియో ఎంత? మీన్స్ ఒక క్లాస్లో ఎన్ని మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత తక్కువ ఉంటే అంత, మినిమం 20 ఇట్స్ ఓకే. దానికంత ఎక్కువ ఉంటే, సిబిఎస్ఈ 40 అంటుంది, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. 40 స్టూడెంట్స్ ఉంటే మనకి ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉంటుంది. 20 ఉంటే ఆబ్వియస్లీ వేరే 20 వద్ద యూ హ్యావ్ టు పే. లైక్ ఇన్ ద ట్రైన్ అవుతుంది కదా, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, సేమ్ థింగ్ ఓవర్ దేర్. ఇట్ ఈస్ షేరింగ్ ద స్పేస్ అండ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ బడ్జెట్ చూసుకోండి. ఇంకా స్కూల్ ఎంత డిస్టెన్స్లో ఉన్నది మీ ఇంటి నుంచి, స్టూడెంట్ టీచర్ రేషియో ఏమిటి, దట్ ఈస్ ఇట్. గుడ్ స్కూల్స్ యూజ్ చేసుకోవాలంటే ఈ 3 ఉండాలి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఒక మాట పేరు చూస్తే స్కూల్కి దాని కండిషన్ పాడైపోతుంది. రైట్? న్యూ స్కూల్స్ ఉంటుంటాయి, దే ఆర్ ఇన్ ద మార్కెట్. వాళ్ళు స్టాండ్ అవడానికి న్యూ స్కూల్స్ ఆర్ రియలీ గుడ్ స్కూల్స్. కొంచెం పాత అయిపోతే ఒక బ్రాండ్ వచ్చిందంటే వాళ్ళు కొంచెం ఢీలా అయిపోతుంటారు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. హైదరాబాద్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్ ఏదంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు? నేనేమంటాను, ద కాన్సెప్ట్ ఆఫ్ బెస్ట్ స్కూల్, గుడ్ స్కూల్ లేదు. చాలా సింపుల్ రీజన్, ఒక స్కూల్లో 100 టీచర్స్ ఆర్ 200 టీచర్స్ ఉన్నాను, అందరూ క్వాలిటీ సేమ్ ఉండదు. దట్ ఈస్ ద సింపుల్ లాజికల్ క్వశ్చన్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1లో మ్యాథ్స్ టీచర్ బాగుంటారు, గ్రేడ్ 5లో బాగుంటారో లేదో తెలియదు. ఒక స్కూల్లో ఒకే స్కూల్లో ఒక సెక్షన్కి మంచి సైన్స్ టీచర్ ఉంటారు, పేరెంట్స్ ఆర్ హ్యాపీ. వేరే క్లాస్లో దే నాట్ హ్యాపీ, వేరే టీచర్స్. దట్ ఈస్ వెరీ కామన్ థింగ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. మనమే చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, ఒకే స్కూల్లో చదువుకున్నప్పుడు ఫేవరెట్ టీచర్స్ ఉంటారు మనకి. కొందరు టీచర్స్ వీ డోంట్ లైక్ బికాస్ కొడతారు, కొందరు మనకు చదువు చెప్పరు సరిగ్గా, కొందరు ఉంటారు షార్ట్ కట్ మాస్టర్స్ ఉంటారు. So all those things, so the concept of good school does not exist. Every time I tell the parents, that is a fool's paradise when you say XYZ school is the best school or no. That's it. So mouth talk విని వెళ్ళకండి, ఆలోచించండి అని చెప్తున్నారు బేసిక్. Common sense, yeah. Common sense ఆలోచించుకోవడం లేదు. Just you visit your school days. Same school lo, which teacher you hated, why you hated, which teacher you loved, why you loved. Same thing applies even now. That's it. ఇంకోటి, ఇప్పుడు స్కూల్లో యాక్టివిటీస్, ప్లే గ్రౌండ్ కానీ ఏది తక్కువైపోయింది చాలా స్కూల్స్లో.
దానివల్ల స్టూడెంట్స్కి ఓన్లీ ఇండోర్ యాక్టివిటీస్ కానివ్వండి, వేరే కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటున్నాయి కానీ ఫిజికల్గా ఏం ఉండట్లేదన్న ఒక కంప్లైంట్ కూడా ఉంది ఈ రోజుల్లో. అది పేరెంట్స్ వల్ల వచ్చిందా, ఎలా వచ్చిందా లేదు, ఆన్ సోషల్ మీడియా ఇట్ ఈస్ దేర్. లైక్ స్కూల్ గ్రౌండ్ ఉండట్లేదు, యాక్టివిటీస్ ఉండట్లేదు. ఒకవేళ యాక్టివిటీస్ ఉన్నా కూడా కంప్లైంట్ ఎక్కడుందంటే చిన్న పిల్లల పేరెంట్స్కి. వాడి ఏజ్ 5 years, వాడు ఇంకా యూకేజీయే, కానీ టీచర్స్ మొత్తం యాక్టివిటీస్ మాకే ఇస్తున్నారు చేయమని. దాంట్లో వాడేం నేర్చుకుంటాడు? ఇదొక థాట్ ఉంది. సిబిఎస్ఈ క్లియర్లీ అంటుంది ప్రాజెక్ట్ వర్క్ యాక్టివిటీస్ అవి స్కూల్లోనే చేయించాలి, ఇంట్లో వద్దు. ఏ స్కూల్లో నేను ప్రిన్సిపల్కి వెళ్ళినా ఆర్ అడ్వైజర్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఓవర్ దేర్. ఒక్క యాక్టివిటీ ఆల్సో షుడ్ నాట్ గో హోమ్. సో ద ప్రిన్సిపల్స్ దే హ్యావ్ టు బి స్మార్ట్ ఇనఫ్. ప్రాజెక్ట్ వర్క్ యాక్టివిటీ ఇవి అవి అని పంపిస్తుంటారు. 1 or 2 యాక్టివిటీస్ ఫైన్, అది టీమ్ ఉండాలి. నేనేం ప్రిఫర్ చేస్తాను ఇన్ స్కూల్ టీమ్ యాక్టివిటీస్. టైం సేవ్ అవుతుంది. దెన్ రిలేషన్షిప్, ఇంటర్పర్సనల్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అవన్నీ డెవలప్ అవుతుంది. ఐ ఆల్సో సీరియస్లీ డిస్కరేజ్. అంటే ఇది మీరు చెప్పినట్టు ఇవన్నీ అప్లై ఫర్ హై స్కూల్ పీపుల్. కానీ ఇప్పుడు మనం వచ్చేది కేజీ ప్రీ స్కూల్ వాళ్ళకి. అసలు పేరెంట్స్ హడావిడిగా స్కూల్ నుంచి రాగానే ఇప్పుడు స్టేషనరీకి వెళ్ళాలి, కార్డ్బోర్డ్ తెచ్చుకోవాలి, యానిమల్స్ తెచ్చుకోవాలి, ఇలా అయిపోతుంది. కానీ దానివల్ల పేరెంట్స్కి వచ్చే స్ట్రెస్సే కానీ పిల్లలకి ఏమి ఉండదు అని ఇదొకటి. దట్ ఈస్ అ టోటల్ రాంగ్ థింగ్. ఇవి నేను కండెమ్ చేస్తుంటాను దానికి. నాట్ అ సింగిల్ థింగ్. ఇంటికి వెళ్ళి పిల్లలు ఎంజాయ్ చేయాలి. ఫ్యామిలీ టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. పేరెంట్స్తో బాండింగ్ చేయాలి. స్కూల్లో ఉంటున్నారు 6 యాజ్ పర్ సిబిఎస్ఈ 6 hours 10 minutes or 20 minutes స్కూల్ అవర్స్ ఉండాలి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ లోవర్ క్లాసెస్లో మనకి హోంవర్క్ లిమిటెడ్ ఇవ్వాలా. హోంవర్క్ అంటే ఏమిటి మనకి బేసికలీ రివిజన్. స్కూల్లో టీచర్స్ చెప్తున్నారు సేమ్ థింగ్ హోంవర్క్ ఇస్తే తెలుస్తుంది పిల్లలు అర్థం చేసుకున్నారో లేదో. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ హోంవర్క్. యా, ఇంకా ది స్టికింగ్, కటింగ్ ద పిక్చర్స్, no, it has to be done in the school. I am totally against giving projects to this thing. Okay. Yeah. Coming back to playgrounds. సో ఇప్పుడు చాలా స్కూల్స్లో కానివ్వండి దేంట్లో చూసుకుని ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు. వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి మరి ఫిజికల్గా? ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయంటే మీకు ప్లే గ్రౌండ్ లేకపోతే మీకు ఎఫిలియేషనే దొరకదు. అరౌండ్ 9 to 10 schools ఇన్ హైదరాబాద్ నేనే వెళ్ళాను ఇన్స్పెక్షన్కి. కొత్త స్కూల్స్ ఉంటే వాళ్ళు ఇన్స్పెక్షన్కి అప్లై చేస్తారు. తో సిబిఎస్ఈ కొన్ని ప్రిన్సిపల్స్కి సెలెక్ట్ చేస్తుంటారు. సో ఫార్ 10 schools నేనే చేశాను. సో మనకి క్రైటీరియా ఇస్తారు, ఇవి ఉండాలి చెక్ లిస్ట్. అవి ఉంటేనే ఎస్ అంటాం, దెన్ దే గెట్ ఇట్. స్టేట్ బోర్డ్ అండ్ ఆల్ ఆ ఏరియాలో వాళ్ళు కొంచెం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్లే గ్రౌండ్ ఉండాలి ఇవన్నీ అని. దట్ ఈస్ వాట్. అదర్వైజ్ సిబిఎస్ఈలో 120% ఇట్ ఈస్ మ్యాండేటరీ. వాళ్ళకి ఎంత ఏరియా ఉండాలి అలాగా. ఏజ్ కూడా ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది కదా? అయిపోయింది అది. ఎస్. సో స్టేట్స్కి ఉన్న ఐసిఎస్ఈ బోర్డులో ఈ ఏజ్ కానీ దాన్ని ఏజ్ అనేది అందరిలో ఉంటుంది, అది సేమ్ ఉంది. కొంచెం ఫ్యూ మంత్స్ ఇటు అటు ఉంటుంది, బట్ ఇట్ విల్ బి దేర్. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ ఫస్ట్ పిల్లల్ని పంపించాలంటే ప్రీ స్కూల్ అనేది కూడా ప్రిఫర్ చేస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మళ్ళీ సేమ్ ఏజ్ లేదని మళ్ళీ కమింగ్ బ్యాక్ టు స్కూల్ సిబిఎస్ఈ అయితే అదే క్లాసెస్, అదే డొనేషన్, అదే ఉంటుంది. ఇప్పుడు ఎన్ఈపిలో మనకి అంత డిఫైన్ చేసేసారు. ఇప్పుడు ముందు ఏమిటి 1 to 12 తీసుకుంటారు. ఇప్పుడు నర్సరీ PP1 PP2 తీసేసుకున్నారు, బాలవాటిక అంటారు వాటికి. సో ఏజ్ అప్రోప్రియేట్, ఇంకా దానికి ఏమి చెప్పాలి, ఎంత చెప్పాలి, అంత ప్రిస్క్రైబ్డ్ మేనర్లో ఎన్ఈపి వాళ్ళకి ఇంక్లూడ్ చేసింది. ముందు అది లేదు. సో నా 100% అన్ని స్కూల్స్లో నర్సరీలో ఉండాలా, PP1 ఉండాలి, PP2, దెన్ 1 and 2 ఒక గ్రూప్ చేసేసారు. నర్సరీ, PP1, PP2, grade 1 and grade 2 ఒక గ్రూప్ అలాగే చేస్తారు. నా ఇప్పుడు దానికి కొంచెం స్ట్రీమ్ లైన్ చేసింది. ఇప్పుడు వరకు లేదు అది. ఎస్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు నార్మల్గా కొన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. సో దానికి గవర్నమెంట్ గురుకుల్ స్కూల్స్లో కానివ్వండి ఏమైనా ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది పేరెంట్స్ మీద ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది? ఫ్రీ ఎడ్యుకేషన్ లైక్ నవోదయ స్కూల్స్ అక్కడ అందరికీ తీసుకోరు, బెస్ట్ టాలెంట్ వెళ్తుంది. సో నవోదయ స్కూల్ స్టూడెంటే వావ్ అంటాం. ఫ్రీ ఎడ్యుకేషన్ వాట్ ఐ ఫీల్ ఈస్ దాట్ ఇప్పుడు వెదర్ దే గెట్ 100% or 50%, చిన్నప్పుడు ద మెచ్యూరిటీ లెవెల్ వేరే అవుతుంది.
అందరికీ ఎడ్యుకేషన్కి దే షుడ్ గెట్ అ ఛాన్స్. అక్కడి నుంచి వాళ్ళు ఎంత వేగో వెళ్తున్నారు, హౌ మచ్ అండ్ ఆల్. చాలామంది స్టూడెంట్స్ చూస్తుంటాం చిన్నప్పుడు వాళ్ళు చాలా యావరేజ్గా ఉంటారు, 10th అయిపోతుంది, దాని తర్వాత వాళ్ళు దే బికమ్ టాప్ పీపుల్. సో స్కూల్ ఈజ్ టూ ఎర్లీ టు brand a student as very good student or a normal student or an excellent. That is a big foolishness. As parents who cannot afford some education, వెళ్తుంది, free education is important, కానీ infrastructure and all we don't have. అవన్నీ గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్. పేరుకి ఏదో స్కూల్ ఓపెన్ చేసేసారు విత్ బ్యూటిఫుల్ ఇనాగ్రేషన్, బట్ తర్వాత టాయిలెట్స్ మెయింటెనెన్స్ అవుతుందా లేదా, ఫ్రీ ఫుడ్ ఉంటుంది మనకి లంచ్. ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ మనకి ఎక్కువ అయిపోయింది, ఫుడ్ పాయిజనింగ్, అవన్నీ అవ్వకుండా చూడాలి. రెస్పాన్సిబిలిటీ, ఓనర్షిప్ బై ది గవర్నమెంట్. వెన్ యూ సే గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ హీ విల్ కెనాట్ కమ్, రైట్? మినిస్టర్స్ దే కెనాట్. బ్యూరోక్రసీ, ఐఏఎస్ వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు కలెక్టర్స్, వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవాలి. దట్ విల్ మేక్ అ డిఫరెన్స్. క్వాలిటీ హ్యాస్ టు బి మెయింటైన్. సో ఇప్పుడు మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చింది, 10th బోర్డ్ ఎగ్జామ్స్లో మార్క్స్ 100 మార్క్స్ ఇవ్వాలి అని. ఇంటర్నల్ మార్క్స్ కట్ చేసేసి కానీ మళ్ళీ సేమ్ విత్ ఇన్ అ డే మళ్ళీ నోటీస్ వచ్చింది, లేదు ఈ ఇయర్ ఇట్లానే కంటిన్యూ, ఈ అకాడమిక్ ఇయర్ ఇలానే కంటిన్యూ అవ్వాలి 80 మార్క్స్ తోటే అని. ఏదైనా డెసిషన్ తీసుకొని మనం అరేంజ్మెంట్ స్పేస్ అంట అది ఇవ్వాలి. ఓవర్ నైట్ 2 months బిఫోర్ ఎగ్జామ్స్, 3 months బిఫోర్ ఎగ్జామ్స్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ. అడ్జస్టింగ్ గురించి, ప్రిపరేషన్ గురించి వీ హ్యావ్ టు గివ్ టైమ్. సపోజ్ మీరు 80 మార్క్స్ పేపర్ పెడతారో ఆర్ 100 మార్క్స్, దట్ ఈస్ యువర్ డెసిషన్. కానీ సఫిషియంట్ టైం ఇవ్వాలి. ఒక సిస్టమ్ అవుతుంది, ఇమీడియట్లీ మీరు చేంజ్ చేయలేరు. అండ్ ఇంటర్నల్ మార్కింగ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఎగ్జామ్ రోజు పిల్లలు ఎలాగ రాస్తున్నారో దాన్ని బట్టి వీ కెనాట్ డిసైడ్ స్టూడెంట్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ నాట్ స్ట్రాంగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. టీచర్స్ కంటిన్యూస్లీ వారు పిల్లలతో ఉంటున్నారు. సో ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటే వీ క్యాన్ డూ జస్టిస్. బట్ అగైన్ చాలా స్కూల్స్ ఏం చేస్తుంది, పిల్లలు వెరీ వీక్ ఉంటారు, వాళ్ళకి ఓవర్ మార్క్స్ ఇచ్చిస్తారు. దాని గురించి ఈ చేంజెస్ అవుతుంది. బట్ అగైన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరున్నారు వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. మెచ్యూరిటీ లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు పాస్ అవ్వాలి, లేకపోతే అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ స్టాప్ అయిపోతుంది. చాలా పిల్లలకి నేను చూసా, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ రాంచీ యూనివర్సిటీ, ఒక సంవత్సరం వీళ్ళు ఏం చేశారు, గ్రాడ్యుయేషన్ ఇస్ 3 years. వాళ్ళు ఏం చేశారు, లైక్ గ్రాడ్యుయేషన్కి 2+1 చేశారు. 2 years పాస్ కోర్స్ అండ్ దెన్ ఆనర్స్. ఇంకా ఆఫ్టర్ 2 years పాస్, దాని తర్వాత ఆనర్స్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరు క్లియర్ చేయలేకపోయారు, ఫర్దర్ వాళ్ళు చదువుకోలేకపోయారు. సో వాళ్ళ గ్రాడ్యుయేషన్ 2 years అవ్వింది, బట్ అదర్ యూనివర్సిటీస్ దే కెనాట్ టేక్. సో డిసిషన్ తీసుకునే ముందు దే హ్యావ్ టు ఇంక్లూడ్ ద టీచర్స్, ద ప్రిన్సిపల్స్, ద రియల్ పీపుల్. ఇప్పుడు మినిస్టర్స్ చెప్పండి, ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్పండి, వాళ్ళు మర్చిపోతారు ద రియల్ రూట్లో మనం పనిచేస్తున్నాం. వీ నో ఇట్. సో దట్ ఈస్ హౌ వాట్ ఎవర్ చేంజెస్ యూ బ్రింగ్, ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్, బ్రెయిన్ స్టార్మింగ్ తెచ్చేసి రియల్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్ వాళ్ళకి తెచ్చి దెన్ యూ టేక్ అ కాల్. జస్ట్ బికాస్ XYZ, no, not way, that way. సేమ్ థింగ్ ఫర్ ఇంటర్ కాలేజెస్. స్టేట్మెంట్ వచ్చింది, సో ఇంటర్ కూడా తీసేసి +1 +2 లాగా. హియర్ ఐ వుడ్ లైక్ టు యాడ్, మీరు ఇంటర్ చెప్పండి, పియూసీ కొన్ని స్టేట్స్ అంటారు, +2 చెప్పండి, ఆ టెన్షనే ఉంటుంది, ఆ ప్రెషరే ఉంటుంది, ఆ సిలబస్సే ఉంటుంది. ఆఫ్టర్ +2 సేమ్ జేఈ ఉంటుంది, నీట్ ఉంటుంది, క్లాట్ ఉంటుంది, సేమ్ కాంపిటీషన్. మరి ఇంకా వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద లాజిక్, ఐ డోంట్ అండర్స్టాండ్. దట్ ఈస్ వాట్ మైనర్ చేంజెస్. నో, ఇప్పుడు సిబిఎస్ఈ ఫర్ ఎగ్జాంపుల్ నో మార్క్స్ అంటారు, గ్రేడ్స్, వెదర్ యూ గెట్ 90 out of 100 or you get A grade, same kada. If you get C grade, will you be happy? No. So instead of saying 80 marks, you are saying edu grade ichisthunaru. That is the only difference. And after that struggle ade untundi, competitive exams, NDA. So where is the big difference? Even if stop gap changes antaru, that is what I feel. Concrete decision తీసుకొని. అండ్ ఇప్పుడు యూఎస్లో అవన్నీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్, అక్కడ మనుషులు తక్కువ, ఒక్కో క్లాస్లో 40 children. ఈజ్ ఇట్ పాసిబుల్, హౌ మచ్ వీ క్యాన్ డూ? ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఇన్ ద న్యూస్ పేపర్లో లాస్ట్ ఇయర్ వచ్చింది, సైన్స్ ల్యాబ్స్లో కెమికల్సే లేవు. హౌ ఆర్ దే గోయింగ్ టు డూ? సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటాం, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ వి సే. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో బడ్జెట్లో ఇస్తుంది, బట్ ఎక్కడ అవుతుంది? ఈజ్ ఇట్ సఫిషియంట్? ఇందాక మీరు చెప్పినట్టు కాలేజెస్లో కెమికల్స్ కూడా లేవు వాళ్ళు చేయడానికి. వీళ్ళు ఏంటంటే ల్యాబ్స్ ఉన్నాయి అన్న, లేకపోతే ప్రాక్టికల్స్ చేయాలి అన్నప్పుడు చేస్తున్నారు, లేకపోతే మిగతా అదంతా IIT, AIEEE
దీని మీద ఎగ్జామ్స్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఎస్, ఎక్కువ వాళ్ళు థియరీ క్లాసెస్ చేస్తున్నారు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆర్ యాక్టివిటీ బేస్డ్ లేదు. ఇన్స్పెక్షన్కి వెళ్తాం, ఆ రోజు ఫుల్ కెమికల్స్ ఉంటుంది, ప్రాపర్ లేబులింగ్ వర్క్ అవుతుంది, కోర్స్ చేసుకొని, అండ్ ఆఫ్టర్ దాట్ ఎవ్రీథింగ్ గాన్. సేమ్ థింగ్ విత్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇప్పుడు మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ల్యాబ్ ఉండాలి, అన్ని సెటప్ అలాగ ఉంటుంది, దానికి మనం ఫిల్లింగ్ చేయాలి, రీఫిల్లింగ్ అది అవ్వదు. ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తుంటారు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఇండియాలో అది ప్రాబ్లమ్. మేబీ ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, లేకపోతే వాట్ ఎవర్ బీ ద రీజన్ కదండి. ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతుందో దాని గురించో ఏదో. ఇంకా యాక్టివిటీ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ చార్ట్ పేపర్. ఇప్పుడు మనకి యాక్టివిటీ అంటే చార్ట్ పేపర్ అనుకుంటాం, దట్ ఈస్ నాట్ రియల్ లైఫ్. దానికి కనెక్ట్ చేసి యాక్టివిటీ ఉండాలి, దట్ ఈస్ యాక్టివిటీ. సో స్కూల్స్లో అదే నేను ఎక్కువ చూస్తుంటాను, అన్నిటికీ చార్ట్ పేపర్, కలరింగ్ చార్ట్ పేపర్, అది కాదు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్టివిటీ కదండి. ఇప్పుడు ఎలా అయినా వీళ్ళు ఇంటర్ తీసేసి +1 +2 తీసుకొస్తున్నా అంటున్నారు. సో దాంట్లో కూడా ల్యాబ్స్ లేకుండా ఓన్లీ థియరీ పార్ట్, ర్యాట్ రేస్, ఇప్పుడు ఐఐటీలో రావాలి, ఎన్ఐటీలో రావాలి, అలా కాకుండా ఎలాంటి చేంజెస్ చేస్తే స్టూడెంట్స్కి ఆ ప్రెషర్ తగ్గుతుంది? ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి, ఇంటర్ స్టూడెంట్స్ అలా చేసుకున్నారు, ఇలా ఇంత పెద్ద పిల్లలు వచ్చాక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, డిప్రెషన్ నుంచి వేరే అనదర్ స్టెప్స్ తీసుకున్నా కూడా అది వాళ్ళ మీద కంటే ఎక్కువ పేరెంట్స్ మీద స్ట్రెస్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ తగ్గించడానికి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే స్టూడెంట్ లిటిల్ పీస్, అంటే 100% పీస్ఫుల్గా ఉంటారు అనేది ఉండదు. ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉన్న పేరెంట్స్ అలానే ఉన్నారు కాబట్టి ప్రెషర్ ఉంటుంది, పక్క వాళ్ళు ఏమంటారు, ఎదురు వాళ్ళు ఏమంటారు, ఇదే ఉంటుంది. కానీ సిస్టంలో ఏం చేంజెస్ తీసుకొస్తే స్టూడెంట్ మీద ఆ బర్డెన్ తగ్గుతుంది? మెయిన్ మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ మార్చాలి. ఇంకా మైండ్ సెట్ చేంజ్ ఒక రోజులో 1 yearలో అవ్వదు, జనరేషన్స్ పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, అది మన పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ కాన్సెప్ట్ అందరూ మనం ఫాలో అవ్వాలి సీరియస్లీ. అది ఇంకొకటి స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, దాంట్లో కనెక్షన్స్ కొంచెం ఎక్కువ ఉండాలి. Till 10th మనం నో కాంపిటీషన్ అంటున్నాం, గ్రేడ్స్ అంటున్నాం. వై దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్? ఆల్ ఆఫ్ అ సడన్ ఐఐటి, జేఈ, క్లాట్ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. అండ్ కోచింగ్ సెంటర్ సిస్టమ్ మనం 0 చేయాలి. ఫర్ దాట్ లెజిస్లేషన్స్ ఉండాలి. వేర్ దెర్ ఇస్ వే దెర్ ఇస్ విల్, పొలిటికల్ విల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పాలిటిక్స్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్. లెజిస్లేషన్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మినిస్టర్స్ వాళ్ళు ఉంటారు, ఒక కొటేషన్ ఆర్ కోట్ డైలాగ్ ఇచ్చి వదిలిస్తే అవ్వదు. ఏవైనా అవుతే మనకి పార్లమెంట్లో అవ్వాలా, లెజిస్లేషన్లో అవుతేనే మనకి చేంజ్ అవుతుంది. ఈవెన్ మినిస్టర్స్ ఎక్స్పీరియన్స్, ఇంటెలెక్ట్స్, వాళ్ళు మినిస్టర్ అవేరంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. వాళ్ళకి తెలియదా ఇవంతా? బట్ పొలిటికల్ విల్ లేదు. దట్ ఈస్ వాట్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద స్టూడెంట్స్. టుమారోస్ ఫ్యూచర్ ఈజ్ యంగ్ జనరేషన్, రైట్ అండి. వాళ్ళే సూసైడ్ చేసేసుకుంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మనం వాళ్ళకి ఒక ప్రోడక్ట్ లాగా చూస్తున్నాం. స్కూల్ అయిపోయింది, స్కూల్ తర్వాత అగైన్ కోచింగ్ సెంటర్స్ వచ్చేస్తాయి, వాళ్ళు ఫీజు తీసుకొని ఓకే వాళ్ళు ఫీజు తీసుకుంటున్నారు, ఎక్స్ట్రా కోచింగ్ ఇస్తున్నారు. వితౌట్ టెన్షన్ ఆర్ దే గివింగ్? నో. కోచింగ్ సెంటర్స్కి ఇంకా స్కూల్స్లో ఏం డిఫరెన్స్ ఉన్నది? ఇక్కడ వీఆర్ టీచింగ్, ఓవర్ దేర్ ఆల్సో టీచింగ్. పిల్లలకి టైం లేకుండా అయిపోతున్నది. 3 o'clock 3:30 వరకు స్కూల్లో ఉంటున్నారు. ఇమీడియట్లీ దే గో హోమ్, గెట్ రెడీ, ట్యూషన్స్కి వెళ్తున్నారు, వస్తుంటారు, మళ్ళీ హోంవర్క్. వేర్ ఈస్ ద లైఫ్ ఫర్ దెమ్? సో హోల్ సొసైటీ హ్యాస్ టు చేంజ్. లెజిస్లేషన్స్ నాకు అదే అనిపిస్తుంది. కోచింగ్ సెంటర్స్ బంద్ కరో, ట్యూషన్స్ నో ట్యూషన్స్, జస్ట్ ఇన్ ద స్కూల్. రెమెడియల్ క్లాసెస్, ఎక్స్ట్రా కోచింగ్ స్కూల్ వాళ్ళే ఆ రెస్పాన్సిబిలిటీ చేసుకుని తీయాలి. చాలా స్కూల్స్ ఉన్నాయి లైక్ రెమెడియల్ క్లాసెస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తుంటారు. బట్ పేరెంట్స్కి వాళ్ళకి కోచింగ్ సెంటర్ వెళ్ళాలా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి కదా, సో ఐఐటి అక్కడ పంపిస్తుంటారు. నేను ఏ స్కూల్లో పనిచేస్తున్నాను, 10th grade 6 months ముందు నుంచి నేను మ్యాథ్స్కి ఇంకా సైన్స్కి స్టార్ట్ చేశాను రెమెడియల్ క్లాసెస్. నో నీడ్ ఫర్ యూ టు గో టు ద ట్యూషన్, స్టే బ్యాక్. డే టైంలో టీచర్స్ చెప్తున్నారు, సేమ్ చాప్టర్స్ మళ్ళీ చెప్తాం ఫ్రీ. అండ్ ఐ వాంట్ గుడ్ రిజల్ట్స్ ఫర్ మై స్కూల్, నాకు ఉంటుంది కదా. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈవినింగ్ కోచింగ్ సెంటర్స్కి వెళ్తుంటారు. ఇంకా దీస్ కోచింగ్ సెంటర్స్ 10th grade ఇప్పుడు సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ సిలబస్ వేరేగా ఉంటుంది. ఇప్పటి నుంచే వాళ్ళు ఐఐటి ఆర్ట్కి చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 10th class చైల్డ్ 11th చదవలేదు, 12th లేదు, దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇంజనీర్, ఇది ఐఐటి అండ్ ఎక్కడ అవుతుంది? ఇక్కడ సిబిఎస్ఈ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది మనకి ఎగ్జామ్స్. టైం ఎక్కడుంది ఇప్పుడు వాళ్ళకి చదువుకోవడానికి? అక్కడ సిబిఎస్ఈ చదువుకుంటారా, అక్కడ అది చదువుకుంటారా? ఇక్కడ మేము చాప్టర్ 5 చేస్తుంటే వాళ్ళు చాప్టర్ 2 చేస్తారా, లేకపోతే
ఏజ్ చేస్తారు, సేమ్ టాపిక్స్లో లేదు. అక్కడ 20, 30, 40 మంది ఉంటారు ఆ కోచింగ్ సెంటర్స్లో. వాట్ ఆర్ దే అచీవింగ్? కన్ఫ్యూజింగ్ ద కిడ్. పేరెంట్స్ ఒక భయంలో వచ్చేసి ఆ భయం గురించి దే ఆర్ సెండింగ్ ద ట్యూషన్స్. పేరెంట్స్కి చాలా బాగా తెలుసు. వచ్చి పేరెంట్స్ అంటుంటారు, మ్యామ్ పక్క వాళ్ళు చూసి మాకు భయం వేస్తుంది అందుకే బట్ యాక్సెప్ట్ చేస్తుంటారు. దే ఆల్సో ఫీల్ బ్యాడ్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్. అది వచ్చింది సొసైటీ ప్రెషర్ వల్ల. చదవట్లేదు, చదువుపోతే ఏమొస్తుంది అని. కానీ ఈ మధ్యకాలంలో చూసింది కొంతమంది, అందరూ అనను, కొంతమంది స్టూడెంట్స్ కానీ స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల, సో ఇప్పుడు మనం ఏం చదివినా మనం చదివే చదువుకి చేసే జాబ్కి సంబంధం ఉండట్లేదు. సర్టిఫికేట్స్ పేరుకు మాత్రమే. లాస్ట్ మోటివ్ ఏంటి, ఫైనల్గా లైఫ్లో మోటివ్ ఏంటి? ఎర్నింగ్ మనీ. అది ఒక యంగ్స్టర్స్ మైండ్లో వచ్చేసింది. ఇప్పుడు ఒక ఇట్లా చూసుకుంటే పార్ట్ టైమ్స్ కూడా చాలా అయిపోయాయి. కొన్ని ఇంకా నేమ్స్ మెన్షన్ చేయను కానీ పార్ట్ టైమ్స్ ఇట్లా రైడ్స్కి వెళ్తే లేకపోతే ఏదో చేస్తే మనీ వచ్చేసింది, పాకెట్ మనీ అయిపోయింది, దీన్నే కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే ఇంకొక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను, సమ్ రెనోట్ పర్సన్, ఆయన ఎవరో కూడా తెలీదు కానీ గట్టిగా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ అయిపోతే మనీ వచ్చేస్తుంది యూట్యూబ్ నుంచి. అబ్సల్యూట్లీ. ఇవన్నీ మిస్గైడింగ్. 1 or 2 సక్సెస్ స్టోరీస్ ఉండొచ్చు, బట్ ఎన్ని మంది ఇప్పుడు చదువు వదిలేసి అంబానీలాగా అయిపోగలరు? ఇస్ ఇట్ పాసిబుల్? సమ్ టైమ్స్ ఎక్కడో క్లిక్ అవుతుంది. ఒక చదువుకుంటే ఒక సర్టిఫికెట్ ఉంటే మనకి బ్యాక్గ్రౌండ్ అవుతుంది, దాని తర్వాత వాట్ ఎవర్ యూ డూ ఇట్. ఇన్ కేస్ బిజినెస్ ఫ్లాప్ అవుతే ఫాల్ బ్యాక్ ఉంటుంది మీకు. డ్రీమింగ్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్, రీల్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇది పిల్లలకి అర్థం అవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చాలామంది బిజినెస్ మెన్, వెల్ డూయింగ్ బిజినెస్ మెన్ ఉంటారు, ఎక్కువ చదువుకోలేదు. వాళ్ళతో మీరు మాట్లాడండి, దే ఫీల్ సో సాడ్. దేసే మ్యాన్ బిజినెస్ మేము చేస్తున్నాం, ఎర్నింగ్ ఈజ్ గుడ్, అదే మేము చదువుకొని ఉంటే ఇన్కమ్ వుడ్ హ్యావ్ బిన్ మచ్ మోర్. ఎడ్యుకేషన్ ఏమిటంటే ఎక్స్పీరియన్సెస్, అబ్జర్వేషన్స్, దాట్స్ ఇట్. ఇప్పుడు మనం ఎంబీఏ చేస్తే కేస్ హిస్టరీస్ ఉంటుంది, అవన్నీ మీరు బిజినెస్ చేస్తే యూ కెన్ ఇంప్లిమెంట్. కూర్చొని 2 yearsలో యూఆర్ గోయింగ్ టు యువర్ కాలేజ్, మీకు తెలిసిపోతుంది. యూర్ షేరింగ్ ద ఎక్స్పీరియన్సెస్, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్సెస్, కేస్ హిస్టరీ, స్టోరీస్ ఆఫ్ ఫెయిలియర్, ఎందుకు ఫెయిల్ అయ్యారో. దట్ ఈస్ హౌ. ఇప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి నేను స్టార్ట్ చేసేస్తాను, అప్పుడు దాకా ఈ కాన్సెప్టే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు, ఏ ప్రోడక్ట్ తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు, వాట్ ఆర్ ద ఫ్యూచర్ ఓపెనింగ్స్ ఫర్ దెమ్, అవన్నీ మనకి ఇమాజినేటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ XYZ ప్రోడక్ట్ ఐ వాంట్ టు స్టార్ట్, ఆ ప్రోడక్ట్కి మనం ఐ వాజ్ టాకింగ్ అబౌట్ స్వాట్ అనాలిసిస్, దానికి స్వాట్ అనాలిసిస్ చేస్తాం, జోహారీ విండో చేస్తుంటాం. సో ఇవన్నీ MBA కాన్సెప్ట్స్ ప్లస్ నార్మల్ క్లాస్ రూమ్లో ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ థింగ్స్ మారుతుంటాయి. ఏవల్ క్లాస్ నేను చెప్పేసి వదిలేసాను, బట్ స్టూడెంట్స్ వాళ్ళు గుర్తుంటుంది, రేపు వాళ్ళు బిజినెస్ చేసినప్పుడు అవన్నీ గుర్తుకొస్తుంది. ఎస్, దెన్ ఫర్దర్ స్కూల్లో ఎడ్యుకేషన్లో లిటిల్ ఇన్ఫర్మేషన్ వేసి మనం వదిలేస్తుంటాం. రియల్ లైఫ్లో దెన్ అవన్నీ గుర్తుకొచ్చి దెన్ దే స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఆర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దే ఇంప్లిమెంటెడ్. దట్ ఈస్ ఎడ్యుకేషన్. మన స్కూల్లో చదువుకున్నప్పుడు చాలా చదువుకున్నాం, కొన్ని విషయాలు అప్పుడు మనకి ఇంపార్టెంట్ కాదు, అప్పుడు ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కదండి. ఎకనామిక్స్, వెన్ ఐ సీ ఎకనామిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ 100 ఎంత వస్తుంది అప్పుడు ఉండేది. ఇప్పుడు ఇప్పుడు నేను అసోసియేట్ చేస్తున్నాం. సిమిలర్లీ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ పొలిటికల్ సైన్స్ ఉండేది, సివిక్స్ ఉండేది. ఐ నెవర్ థాట్ అబౌట్ పొలిటికల్ ఎక్స్పర్ట్ ఆర్ అ స్ట్రాటజిస్ట్. ఏదో డెమోక్రసీ డెఫినేషన్స్ ఆర్టికల్స్ చదివిస్తే మర్చిపోయాం. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అప్పుడు నేను సీరియస్గా చదువుంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడే చదువుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ బెటర్. సో మనం చదువుకుంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటే ఎప్పుడు మనకి హెల్ప్ అవుతుంది, వీ డోంట్ నో. సో ఎవ్రీథింగ్ టేక్ ఇట్ కాన్షియస్లీ, ఇంటెలిజెంట్లీ, సీరియస్లీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇప్పుడు సోషల్ మీడియా అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్స్ అని ఏవైతే వచ్చాయో దానివల్ల పేరెంట్స్కి టైం వేస్ట్ అవుతుంది, దాని మీద కంట్రోల్ లేకుండా పోతుంది. అలానే ఇంకా చిన్న పిల్లల నుంచి, ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు, కాలేజ్ చదివే వాళ్ళకి, ప్రీ స్కూల్ చదివే వాళ్ళకి అదొక అడిక్షన్ లాగా అయిపోయింది. సో దానివల్ల ఎక్కువ వచ్చేది నెగిటివిటీయే, ఏం లేదు. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? అగైన్ పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. స్కూల్స్లో మాకు స్ట్రిక్ట్ రూల్స్, స్కూల్కి చాలా తక్కువ మంది దొంగతనంగా తెస్తారు. ఇంకా మేము ఎవ్రీ డే
సడన్ బ్యాక్ చెకింగ్ పెడుతుంటాం. ఓకే. యా, ఇఫ్ యూ సీ యూఎస్లో మనకి ఫైరింగ్ అవన్నీ ఎక్కువ అవుతుంది. సో దివాళీ ముందు పిల్లలు బ్యాక్ చెక్ చేయండి, 10 days బిఫోర్ క్రాకర్స్ దొరుకుతుంటాయి. ఓకే. మొబైల్ ఫోన్ తీసుకుంటుంటారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి, వాళ్ళు టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్లో మొబైల్ ఫోన్ తెస్తుంటారు. ఓకే. అవన్నీ న్యూ టెక్నిక్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను పిల్లలతో. సో బ్యాక్ చెకింగ్ డేలో ఒక సడన్ చెకింగ్ ఉంటుంది, టీచర్స్కి తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, పేరెంట్స్ కంట్రోల్ ఆన్ ద మొబైల్ ఫోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి నేను ట్రెండింగ్ వాట్ హ్యావ్ సీన్ ఇన్ ద యంగ్ పేరెంట్స్, చిన్నపిల్లలు మొబైల్ ఆపరేట్ చేస్తారు. పేరెంట్స్ దే ఫీల్ సో ప్రౌడ్, మై సన్ టెక్నికలీ సో అడ్వాన్స్డ్ అంటారు. సో ఫూలిష్. అది మొబైల్ ఫోన్ ఆపరేట్ చేస్తే దే థింక్ ద చైల్డ్ ఈస్ ఓవర్ ఇంటెలిజెంట్. నవ్వు వస్తుంది, బట్ ఐ కెనాట్ సే ఎనీథింగ్ టు ద పేరెంట్, రైట్? సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి చెక్డ్ బై ద పేరెంట్స్. మొబైల్ ఫోన్ ఎస్ పెద్ద లాస్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్కి మొబైల్ ఫోన్ అవసరమే లేదు, టు బి వెరీ ఫ్రాంక్. దేర్ ఆర్ సో మెనీ జనరేషన్స్ విచ్ వర్ వాకింగ్ వితౌట్ మొబైల్ ఫోన్. యాజ్ అ స్టూడెంట్ గ్రోయింగ్ ఏజ్లో ప్లే గ్రౌండ్, బుక్స్, గోల్, దీస్ ఆర్ ద 3 things. ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్లీ హైయర్ ఎడ్యుకేషన్, లైఫ్, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ కంఫర్టబుల్. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఫోన్ వాడడం కానీ, సిస్టమ్ వాడడం, ఇంటర్నెట్ అనేది, ఓవరాల్ ఇంటర్నెట్ వాడడం అనేది స్టూడెంట్స్లో నా ప్రకారం కరోనా అప్పటి నుంచి ఎక్కువైపోయింది. ఎడిక్షన్ లాగా అయిపోయింది. క్లాసెస్ ఆన్లైన్ క్లాసెసే, గేమ్స్ ఆన్లైన్ గేమ్సే. దీనివల్ల చాలా కేసెస్ చూసాం. ఈ గేమ్స్ ఆడడం వల్ల ఇలా అయింది, అయింది. ఆ అడిక్షన్లోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళని చేసేసుకున్నారు. దాంతో పాటు వేరే విధంగా స్టూడెంట్స్కి ఇప్పుడు చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇదివరకు బిజినెస్ మ్యాన్స్, హీరోయిన్స్, పొలిటికల్ వాళ్ళు ఒక విధమైన మానక ద్రవ్యాల్లో ఇన్వాల్వ్ అయ్యారని వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఇంటర్ స్టూడెంట్స్ లేకపోతే స్కూల్లో ఉన్న పిల్లలు కానీ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు అని అది ఒకటి వస్తుంది కాదు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మొబైల్ ఫోన్ ఇప్పుడు నార్కోటిక్స్ కంటే ఎక్కువ అడిక్షన్ అయిపోయింది మనకి మొబైల్ ఫోన్. ఏదైనా డ్రగ్ తీసుకున్నా, నార్కోటిక్స్ ఆర్ ఎనీథింగ్, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్మన్. ఎక్కడి నుంచి సప్లై వస్తుంది ఏంటి? ఈ డ్రగ్ కాల్డ్ మొబైల్ ఫోన్ ఇంట్లోనే ఉంది. పబ్లిక్లీ తీసుకొని ఇంకెక్కువ మెంటల్ డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. దెన్ సోషల్ స్కిల్స్ పోతున్నాయి, వేరే వాళ్ళతో మాట్లాడరు. ఆ పిల్లలకి చూస్తే మనకు తెలిసిపోతుంటుంది వాళ్ళు ఎడిక్షన్లో ఉన్నారు, మొబైల్ ఎడిక్షన్. అది పేరెంట్స్కి నేను బ్లేమ్ చేస్తాను. వీ టీచర్స్, వీ ఎడ్యుకేటర్స్ కౌన్సిలింగ్ చేస్తాం, బట్ కంట్రోల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద డ్రగ్ కాల్డ్ మొబైల్, పేరెంట్స్ దే హ్యావ్ టు డూ ఇట్. దట్ ఈస్ ఇట్. ఇఫ్ యూ సే ఐ కెనాట్ డూ ఇట్ అంటే గాడ్ కెన్ ఆల్సో డూ నథింగ్. అది accusing or blaming the education system, that is not the solution. Counseling continuously, అన్ని స్కూల్స్లో మొబైల్ పట్టుకున్నారు 6 months మా దగ్గర నుంచి తీసుకుంటాం యాజ్ అ పనిష్మెంట్. బట్ పిల్లలు తెచ్చుకుంటున్నారు ఇన్ దట్ వే. ఇంకొకటి, స్కూల్ పిల్లల్లో డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నది కూడా వస్తుంది కాదు, దట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు వేపింగ్ అని ఎక్కువైపోయింది. దానికి స్మెల్ ఉండదు. సిగరెట్ తాగితే మనకి స్మెల్తో తెలిసిపోతుంది. వేపింగ్ చేస్తారు వాష్రూమ్స్లో మనకి కెమెరాస్ ఉండవు, వీ కెనాట్ గో అండ్ చెక్. సో జనరల్లీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఏం చేస్తుంటారు, పీటీ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సడన్గా పంపిస్తుంటారు. దట్ ఈస్ వన్ థింగ్. కొన్ని దాంట్లో వేరే వేరే ఫ్లేవర్స్ ఉంటాయి. కొందరు పిల్లలు అది వేపింగ్ చేసేసి చూయింగ్ మీద అక్కడే తినేసి వచ్చేస్తుంటారు. దీస్ థింగ్స్ హ్యావ్ బికమ్ వెరీ వెరీ కామన్. అవుతున్నాయి, వినడం కాదు, ఇట్ ఈస్ అ రియాలిటీ. నా కౌన్సిలింగ్ చేస్తుంటాం. అది వాట్ ఆర్ ద నో అని చెప్పము. దిస్ తాగితే 5 years from now, 10 years from now ఈ మీ బాడీ మీద ఇంపాక్ట్ అవుతుంది, క్యాన్సర్ వస్తుంది, దిస్ అలాగే చెప్తుంటాం. డోంట్ వేప్ అంటే నో వన్ విల్ లిసన్. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ వేప్? ఇప్పుడు ఏమీ అవ్వదు. వెన్ యూఆర్ ఓల్డ్ ఇనఫ్, వెన్ యూఆర్ 30 or 40 or 50 year old, వెన్ యూత్ పోతే మన బాడీ ఆల్సో బికమ్స్ వీక్. అలాంటప్పుడు దీని ఇంపాక్ట్ ఉంటే వాట్ ఈస్ యువర్ లైఫ్? యూ వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్ or you want to be a patient, you want to be a cancer patient. అలాగా చెప్తుంటాం. అవేర్నెస్ డైరెక్ట్లీ చెప్తే it doesn't work. Fear factor we have to create and most of the schools are doing. ఇంకొకటి, చిన్న పిల్లల్లో కూడా ప్రీ-కేజీ పిల్లలు, ప్లే స్కూల్ పిల్లలకి ఫోన్, టిక్ టాక్స్ కానీ, యూట్యూబ్, కోకోమిలన్ అని ఇలాంటివి చాలా వచ్చేసాయి. పేరెంట్స్కి ఏముందంటే ఓకే కార్టూనే కదా, వాళ్ళు దాంట్లోంచి రైమ్స్ నేర్చుకుంటారు. అది లేకపోతే వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ పేరెంట్స్ హావ్ బికమ్ లేజీ. మొబైల్ ఇచ్చేస్తుంటే చోటు పిల్లలు కూర్చుంటారు, వీళ్ళు
వాళ్ళు పని చేసుకుంటారు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పేరెంట్స్. యా, రైమ్స్ అండ్ ఆల్, ఫాదర్ మదర్ ద చైల్డ్ సిట్ రీడ్ చేయండి, దట్ ఈస్ ద థింగ్. హియర్ ద పేరెంట్స్ హ్యావ్ బికమ్ లెథార్జిక్. ఐ బ్లేమ్ ద పేరెంట్స్ ఓవర్ హియర్. ఆ కాన్సెప్ట్ నుంచి దే హ్యావ్ టు కమ్ అవుట్. అదొకటి. ఇంకొకటి జంక్ ఫుడ్. స్కూల్ పార్టీస్ అవుతుంటాయి, ఏదైనా ఉంటే బ్రింగ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే అన్ని బ్యాగ్స్ నుంచి చిప్స్ కుర్కురేస్ అవే వస్తుంటాయి. ద వర్స్ట్ థింగ్ ఇస్ దాట్ ఇప్పుడు కుర్కురేస్ ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, అవన్నీ ఇండియన్ ఎడ్యుకేషన్ లైక్ స్కూల్స్ ఆర్ ఎడ్యుకేషన్ రిమోట్ విలేజెస్లో వెళ్ళలేదు, గట్ కుర్కురే ప్యాకెట్ వెళ్ళిపోయింది. లాస్ట్ టైం ఐ వాజ్ ట్రావెలింగ్, ఏదో రిమోట్ విలేజ్లో పిల్లల సరిగ్గా బట్టలే, బట్ అందరి చేతిలో కుర్కురే ప్యాకెట్ వస్తారు. అప్పుడు నాకు స్ట్రైక్ చేసింది, ఎడ్యుకేషన్ ఎక్కడ ఎడ్యుకేషన్ ఉండాలా, ఎడ్యుకేషన్ రీచ్ అవ్వలేదు, కుర్కురే ప్యాకెట్. సో వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు మార్కెట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ కుర్కురే ప్యాకెట్ ఆర్ చిప్స్ ప్యాకెట్. That is, it was strange, it was, right? Yeah. చదువు లేదు కానీ కుర్కురే హ్యావింగ్ ఈటింగ్ సమ్హౌ అక్కడి నుంచి నాకు కనెక్ట్ అవ్వింది. అంటే స్కూల్స్లో ఏమైనా యాక్టివిటీస్ లాంటివి కానీ పిల్లలకి ఫ్రమ్ టీచర్స్ కానీ లేకపోతే పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం కానీ ఈ మొబైల్ ఫోన్స్ వల్ల ఏమైనా అలాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? పేరెంట్స్ అదే చిన్నపిల్లలు వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ కామన్ సెన్స్ లేదా, దే నో ఇట్. కౌన్సిలింగ్ చేస్తుంటాం, సర్క్యులర్స్ పంపించిస్తాం, ఓకే ప్లీజ్ హ్యావ్ ఫ్యామిలీ టైమ్, spend the time with the family చెప్తుంటాం. బట్ when both are earning, ఫ్యామిలీలో సపోర్ట్ లేదు, ఈవెన్ దే కెనాట్ హెల్ప్ దెమ్. దట్ ఈస్ ఇట్. చిన్నపిల్లలు కాదు కదా మాటకి అదే చెప్పడానికి, బట్ స్టిల్ వీ డూ ఇట్. ఎక్కువ మనం కౌన్సిలింగ్ చిల్డ్రన్కి చేస్తుంటాం. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, పిల్లలు టీచర్స్ మాటలు వింటారు, పేరెంట్స్ మాట అంతా వినరు. సో దేర్ ద రోల్ ఆఫ్ కౌన్సిలింగ్ కమ్స్ అండ్ ద టీచర్స్ డూ ఇట్. పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ పేరెంటింగ్లో అంటే స్టూడెంట్ మంచిగా ఉండడానికి పేరెంట్స్కి అడ్వైజ్ ఓవరాల్ అన్ని టాపిక్స్ మీద కలిసినట్టు బెస్ట్ అడ్వైజెస్ ఫ్రమ్ యూ. డోంట్ ఓవర్ ప్యాంపర్. You be a father, you be a mother, you be a friend, at the same time you be a strict parent. No అంటే no, yes అంటే yes. మీరు గీసిన లక్ష్మణ్ రేఖ దే షుడ్ నాట్ క్రాస్. ఇది దే హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఒక మాట పిల్లలు అడిగింది ఎమోషనలీ వీక్ అవి ఇచ్చిస్తే ఇంకా థింగ్స్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. ఫస్ట్ నో హ్యాస్ టు బి నో ఓన్లీ, అండ్ ద లాస్ట్ నో ఆల్సో హ్యాస్ టు బి నో. మధ్యన మనం ఎస్ నో చేసేమో ఖతం కహాని. అదే స్టూడెంట్స్కి కూడా మీరు ప్రిన్సిపల్గా ఉన్నారు, చాలా యాక్టివిటీస్ కానీ చాలా రూల్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు మీ స్కూల్లో. సో ఒక స్టూడెంట్కి అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, ఒక స్టూడెంట్ మంచి లైఫ్ మంచి ఆ ఎడ్యుకేషన్ అనే దాంట్లో ఇంకా గ్రో అవ్వాలంటే లేకపోతే పాజిటివ్ థింకింగ్ ఉండాలంటే మీ అడ్వైస్ ఏంటి? ఇన్ వన్ సెంటెన్స్, టైం మేనేజ్మెంట్ అండ్ హ్యావ్ యువర్ ప్రయారిటీస్. ఇప్పుడు మీకు ఫన్ కావాలా ఆర్ ఎంటైర్ లైఫ్ యూ వాంట్ కంఫర్ట్. ఇంకొకటి విల్ పవర్ అండ్ డిటర్మినేషన్. దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ యూ కెన్ విన్ ద వరల్డ్. ఈ రెండు మీ చేతిలో ఉంటే ఎనీథింగ్ యూ వాంట్ యూ కెన్ అచీవ్. ఇది కావాలా అంటే డిటర్మినేషన్ ఉండాలా, విల్ పవర్. మొబైల్ ఫోన్ ముట్టుకోను, విల్ పవర్ ఈజ్ రిక్వైర్డ్, డిటర్మినేషన్. ఈ రెండు ఉంటే యూ విల్ నాట్ టచ్ ఇట్. ఇన్ని గంటలు నేను అవతల వెళ్ళి ఆడతాను, విల్ పవర్ అండ్ డిటర్మినేషన్. ఐ విల్ నాట్ టచ్ మొబైల్, విల్ పవర్ అండ్ డిటర్మినేషన్. ఐ విల్ నాట్ హ్యావ్ జంక్ ఫుడ్, విల్ పవర్ అండ్ డిటర్మినేషన్. ఈ టూ థింగ్స్ యూ హ్యావ్ ఇట్ యాజ్ అ మంత్ర ఆఫ్ యువర్ లైఫ్. సక్సెస్ ఇస్ యువర్స్. ఎగ్జామ్ వచ్చే పిల్లలకి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి టైం మేనేజ్మెంట్ చెప్పారు, ఇంకా ఎలాంటి తీసుకుంటే టిప్స్ లాంటివి సో వాళ్ళకి ఎగ్జామ్స్లో బెటర్ ఉంటుంది? ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ వస్తుంటారు, మా స్టూడెంట్స్కి జనరల్ ఏమి చెప్తాను, ద క్వాలిటీ ఆఫ్ ద పెన్ యూ ఆర్ యూజింగ్ అది చాలా ఇంపార్టెంట్. 10 రూపీస్ పెన్ అది ఉన్నది, 50 రూపీస్ ఉన్నది. ద డిజైన్ ఆఫ్ ద పెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు పెన్ పట్టుకున్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి వెరీ కంఫర్టబుల్. ఫ్లో ఆఫ్ ది నిబ్ను చూసుకోవాలి. కొన్ని పెన్స్ ఉంటుంది అది స్క్రిబుల్ అయిపోతుంది, కొన్ని ఉన్నాయి విత్ యువర్ హ్యాండ్ యూ కెన్ డిజైన్ ద లెటర్. అండ్ నా స్టూడెంట్స్కి ఏమి చెప్తుంటాను, ఎగ్జామ్స్ అప్పుడు మీరు రాస్తున్నారు, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, సమ్వన్ ఎల్స్ టు కరెక్ట్. సో ఒక్కొక్క ఫార్మేషన్ ఆఫ్ ద లెటర్, హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా రామాయణం మహాభారత్ రాకుండా కీవర్డ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సైన్స్లో రిక్వైర్మెంట్ వేరేగా ఉంటుంది, మ్యాథ్స్లో ఉంటుంది. సో ఆ టీచర్స్తో కూర్చొని నేను డిస్కస్ చేసి వాళ్ళతో చెప్పిస్తాను. ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ ఎంత టిప్స్ ఇవ్వగలదు ఇన్ మ్యాథ్స్, ఐ కెనాట్ డూ దట్. సో మ్యాథ్స్ టీచర్ విల్ డూ ద గ్రూమింగ్ పార్ట్ ఆర్ అడ్వైజింగ్. టైం మేనేజ్మెంట్ ఆల్సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దోస్ అక్కడ బ్రింగ్ ద రియల్ ఎక్స్పర్ట్స్ హూ డూ ఇట్. నా స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ద పెన్, డిజైనింగ్ ఆఫ్ ద పెన్, ఏ టైప్ ఆఫ్ ఇంక్ ఉండాలా. ఇంకా సేమ్ పెన్ అట్లీస్ట్ 6 months బిఫోర్ నుంచి మీరు స్టార్ట్ చేసేయండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అగైన్ హాల్ టికెట్ దొరుకుతుంది.
హాల్ టికెట్ 3-4 కాపీస్ మీరు ముందే పెట్టుకోండి. అండ్ ద బ్యాగ్ వాట్ యూర్ టేకింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ డోంట్ చేంజ్ ఇట్ ఆల్వేస్. పర్మనెంట్లీ దాంట్లో మనకి స్టేషనరీ ఉండాలి, హాల్ టికెట్ ఉండాలి, అండ్ ఫ్యూ కాపీస్ మనం ఎక్కడ పెట్టాలంటే ఎవ్రీ వన్ క్యాన్ సీ. డైనింగ్ టేబుల్ మీద పెడితే ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ దేర్, ఎవ్రీ వన్ విల్ సీ. సపోజ్ యూ మిస్ ఇట్, బ్యాగ్లోనూ లేదు, someone can give you. So those are the few tips we have to see. ఇంకా ఎగ్జామ్ వెళ్ళినప్పుడు మీ పక్క ఎవరో స్టూడెంట్ కూర్చున్నారు, వాళ్ళు చీట్ చేస్తున్నారు, మీరు టెంప్టెడ్ అవ్వద్దు. ఒక మాట పట్టుబడితే డీబార్ అయిపోతే లైఫ్ ఇస్ గాన్. డోంట్ గెట్ క్యారీడ్ అవే. బిఫోర్ యూ ఎంటర్ అన్ ఎగ్జామినేషన్ హాల్, you check your pockets, your pencil boxes, the area also sanitize. By mistake, maybe before one day before exam someone else was sitting, ఏదో పేపర్ ఉండిపోయింది, the blame will come on you. ఇవన్నీ అవుతుంటాయి. లాస్ట్ మూమెంట్లో no hurry burry. Then alarm has to be there. 2-3 people again have to give you alarm. I still remember ఒక JEE examsలో one boy, he was half an hour late. As observer మాకు ఇచ్చారు, genuine reason ఉంటే you can allow. Then he showed us the ticket and all. Then I permitted. It's a big risk if I permit. కానీ 2 years ప్రిపరేషన్ చేశాడు JEE ఎగ్జామ్. నేను JEE or NEET. Then I permitted, and that విలేజ్ నుంచి పాపం వస్తున్నాడు. 1 day before he cannot come. ఎక్కడ ఉంటాడు, హోటల్ చార్జెస్, ఎవ్రీథింగ్ చూస్తే తెలుస్తుంది he is from very normal family. I said जो होगा देखा जाएगा. He permitted. Then after he qualified, then నా అడ్రస్ ఎత్తుకొని he came to say thank you ma'am, on that day you took such a big risk. మీరు పర్మిట్ చేశారు. I was there and one more observer. I was the superintendent of the examination center and an observer. I said, let us give him a chance. So those things as an educator, కొంచెం అందులో empathy ను ఉండాలి. In the rules, in that jurisdiction, whatever best you can do for the students, we have to do. ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇప్పుడు రివిజన్ ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది, పేరెంట్స్కి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని చాప్టర్స్ అయిపోవాలి, ఇన్ని డేస్లో ఈ సబ్జెక్ట్ అయిపోవాలి. సో స్టూడెంట్కి ఒక క్లారిటీ, కామ్నెస్ తోటి ఎలాంటి టిప్స్ ఇస్తారు మీరు? ఇలా చదివితే మీకు ఓకే, మీకు కవర్ అయిపోతుంది, లేకపోతే మీకు యూజ్ఫుల్ అవుతుంది ఎగ్జామ్లో కూడా, లేకపోతే రివిజన్ టైంలో కూడా? జనరలీ 10th క్లాస్ రాగానే టీచర్స్ సీరియస్ అయిపోతారు, స్టూడెంట్స్ కొంచెం తక్కువ అవుతారు, చిన్నపిల్లలు ఆబ్వియస్లీ వీ అండర్స్టాండ్. ఇంకా పేరెంట్స్ ఇంకా ఇప్పుడు జస్ట్ ఇన్ 15-20 days చాలా స్కూల్స్లో ప్రీ బోర్డ్ను స్టార్ట్ అయిపోతుంది. టైం టేబుల్ వచ్చింది, అప్పటి నుంచి సగం స్టూడెంట్స్ ఆల్రెడీ సీరియస్ అయిపోయారు, పేరెంట్స్ను సీరియస్ అయిపోయారు. సో చదువుకోవడం అంతా ఇప్పుడు కౌన్సిలింగ్ లేకపోయినా వాళ్ళు టైం టేబుల్ చేసేసుకున్నారు. అండ్ టీచర్స్ వాళ్ళు టైం టేబుల్ చేస్తున్నారు, ఇంకా ప్రీ బోర్డ్స్కి వాళ్ళు మెంటలీ రెడీ అయిపోయారు. దిస్ టెన్షన్ అనే మాట అన్నెసెసరీ, ఐ థింక్ మనం టెన్షన్ అవుతాం. ఇట్ ఈస్ ఓవర్ రియాక్షన్ ఐ ఫీల్. అండ్ లీవ్ ద చైల్డ్. స్కూల్లో ఏమవుతుంది అది ఫాలో అవుతే మోర్ దెన్ ఎనఫ్. ఒక్క మాట టెన్షన్ అవుతే వాళ్ళకి మళ్ళీ ఫోబియాలో కన్వర్ట్ అయిపోతుంది. మ్యాథ్స్ ఫోబియా, సోషల్ సైన్స్ ఫోబియా అన్నీ వచ్చేస్తుంటుంది. పేరెంట్స్ ఒక హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఫంక్షన్స్, మ్యారేజెస్ అవన్నీ బంద్ చేయాలి, జంక్ ఫుడ్ హ్యాస్ టు బీ స్టాప్డ్. As much as possible go for veg food. అవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ డోంట్ ప్రెషరైజ్ ద చైల్డ్. స్కూల్స్లో మేము చూసుకుంటున్నాం పిల్లలకి, మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఎంకరేజ్మెంట్, మోరల్ సపోర్ట్, చదువు నో, నాట్ ఎట్ ఆల్. చిల్డ్రన్ దే నో దే ఆర్ గ్రోన్ అప్స్. కొంచెం ఇంట్లో రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఫాదర్, మదర్, గ్రాండ్ పేరెంట్స్, బాబాయిలు ఫ్రమ్ USA, ఎవ్రీ వన్ దే ఆర్, దెన్ ఆబ్వియస్లీ టెన్షన్ క్రియేట్ అయిపోతుంది. So we are managing the children, and any schools now we are having helpline. Okay. Counselors, 8 time they can call me. In fact, my phone number is with the whole school and the parents ke ichistanu. Anytime, any issue, not only 10th graders, everyone. So I believe in then and there solving the one window system or solving the problems. So principals are doing that. No need to take tensions. Teachers are well prepared. Inga 10th grade తీసుకుంటున్నారంటే experienced teachers. వాళ్ళకి తెలుసు ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువ మాట రిపీట్ అవుతుంది, అవి చేస్తుంటారు. అండ్ మాకు ఒక టార్గెట్స్ ఉంటుంది. ఏ స్టూడెంట్స్ 80% తెస్తారు వాళ్ళకి మనం 85 దాకా ట్రై చేస్తాం. ఎవరు 50% ఉంటారు 65-70 దాకా పుష్ చేస్తుంటాం. ద చైల్డ్ ఎవరికి లెవెల్ 50% ఉన్నది, వీ కెనాట్ ప్రామిస్ దెమ్ 90%. పేరెంట్స్ షుడ్ ఆల్సో నాట్ ఎక్స్పెక్ట్. 50% ఉంటే వై అవర్స్ 60 వరకు ఒక పుష్ చేద్దాం. ఇంకా చైల్డ్ ఎక్కువ కోఆపరేట్ చేస్తే 65-70 దాకా వెళ్ళిపోతుంటారు. సో ఇన్ మై experience as a principal and as a teacher, that is one thing we have seen. Teachers effort ఉంటుంది,
దెన్ స్టూడెంట్ హౌ మచ్ దే ఆర్ పుషింగ్ దెమ్సెల్స్ అది ఉంటుంది. అండ్ అగైన్ సిబిఎస్ఈ అంటే మన సిస్టమ్ ఈజ్ వెరీ క్లియర్, ఫెయిల్ అవడం ఛాన్సెస్ చాలా తక్కువ బికాస్ వీ హ్యావ్ ఇంటర్నల్ అసెస్మెంట్. ఇంటర్నల్ అసెస్మెంట్ వీ యూజ్ ఇట్ యాజ్ అ టూల్. పిల్లలు చెప్తాం 20% మా చేతిలో ఉన్నది, ఇఫ్ యూ డోంట్ డూ దిస్ వర్క్ వీ విల్ నాట్ గివ్. ఆ 20%లో హాఫ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆర్ టీచింగ్ మేము చేస్తుంటాం. 20 marks is not less. Yes. Yeah. Then board examలో of course they do it well. అక్కడ మనకి 50 వచ్చినా లేక 20 ఉంటే అయిపోతుంది. సో పాసింగ్ ఈజ్ నాట్ అ బిగ్ థింగ్, గెటింగ్ గుడ్ స్కోర్, హై స్కోర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జనరలీ మనం ఏమంటాం, మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. బట్ పెద్ద స్కూల్స్, పెద్ద కాలేజెస్, రిప్యూటెడ్ కాలేజెస్లో వెళ్తే సేమ్ పీపుల్ దే ఆస్క్ ద పర్సంటేజ్ కట్ ఆఫ్ అంటారు. పెద్ద కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. నేనేమంటాను, టు బి వెరీ ప్రాక్టికల్, మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మార్క్స్ మనకి ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్. మీకు మార్కులు దొరకలేదంటే కాన్సెప్ట్స్ ఆర్ నాట్ క్లియర్. సో యూ టార్గెట్ ద మార్క్స్. అండ్ అగైన్ సపోజ్ ఇంజనీరింగ్కి వెళ్ళాలి, జేఈ వెళ్ళాలి, దేనికి ఆ సబ్జెక్ట్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. వెదర్ యూ వాంట్ టు గో ఫర్ సివిల్ సర్వీసెస్, దెన్ సోషల్ సైన్స్ హ్యాస్ టు బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్. సో దెర్ ఆర్ డిఫరెంట్ చాయిసెస్, దాన్ని బట్టి ద ప్లానింగ్ హ్యాస్ టు బి డన్. అండ్ పేరెంట్స్ రోల్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. 11th ఏం తీసుకుంటారో అకార్డింగ్లీ 10th నుంచి కొంచెం స్ట్రీమ్ లైనింగ్ చేయాలి. మార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గెటింగ్ హై మార్క్స్ ఇస్ నాట్ అట్ ఆల్ అ బిగ్ డీల్. స్టార్టింగ్ నుంచి మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ రగడపట్టి చేస్తుంటారు. క్వైట్ ఆఫెన్ రెగ్యులర్ టెస్ట్లు ఉంటుంటాయి, ఓరల్ టెస్ట్ ఉంటుంటాయి. సో ఆల్ ద స్కూల్స్ ఆర్ రెడీ. స్టూడెంట్స్ మెయిన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఈ స్కిల్ అనేది ఫాలో అయితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, అలా ఏమైనా ఉన్నా? నవడేస్ ఇప్పుడే కదా, ఇప్పటి నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కాలేజెస్లో చూస్తే సబ్జెక్ట్ వైజ్ స్టూడెంట్స్ చాలా బాగుంటారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ వెదర్ ఇట్ ఈస్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు అక్కడ దెబ్బతింటున్నారు. కాన్ఫిడెన్స్తో మనం మాట్లాడాలి. కొంచెం గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాను, ఐ డోంట్ మైండ్ ప్రొవైడెడ్ మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది వెళ్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ 30 years బ్యాక్ ఇఫ్ యూ గెట్ 80% or 90% యూ ఆర్ గెటింగ్ ఎ జాబ్. నవడేస్ అది కాదు. ఇప్పుడు మీకు మార్క్స్ చూస్తారు ఆబ్వియస్లీ, బిఫోర్ దట్ దే సీ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఐక్యూ, అందరికీ తెలుసు, ఇంటెలిజెంట్ కోషియంట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ కొత్త స్కిల్స్ వచ్చేసాయి, ఇమోషనల్ కోషియంట్, దెన్ అగైన్ సోషల్ కోషియంట్, then interpersonal quotient. So many quotients have come. Each and every aspect of the student they decode it. So every aspect it has to be very much nurtured. Emotional quotient అంటే మీకు కోపం వస్తుందా లేదా, they will try to irritate you, group discussion అవుతుంది, how are you managing it, are you a team player? Nowadays team player is very important. How much మీరు టీంతో కలిసి పనిచేస్తున్నారు, హౌ సౌండ్ మెంటలీ కూల్గా మీరు మాట్లాడుతున్నారు, ఆర్ యూ షౌటింగ్, ఆర్ యూ యెల్లింగ్. సో యాప్టిట్యూడ్ అవన్నీ ఎలాగైనా ఉంటాయి. సో దీస్ ఆర్ ద న్యూ క్వశ్చన్స్ వాట్ ఈస్ కమింగ్. ఓకే. సో కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ క్వశ్చంట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, టీమ్ స్కిల్స్ అవన్నీ మనకి ఇప్పుడు ఉండాలి. ఇట్స్ అ హోల్ ప్యాకేజ్. అక్కడ సెలెక్ట్ అవుతే దెన్ కంపెనీ అగైన్ ఫర్దర్ ట్రైనింగ్ పెడుతుంది అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ దేర్ కంపెనీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చాలా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆనర్ అండ్ ప్లెజర్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ.